శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక్కొక్క జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి గురుడు మారిన తర్వాత అండి అదృష్టం పట్టుకుందని చెప్పచ్చు. నేను అయితే చెప్తాను. మీరు లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి శుక్రుడు కూడా సెకండ్ భావంలో ఉన్నాడు. సెకండ్ భావంలో శుక్రుడు ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు నాట్యము అంటాం సరే, నాట్యము అంటాం కదా, భరతనాట్యం, ఇటువంటి వాటిలో బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారండి. మీరు ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే సంగీతంలో మీరు గాయకులు కూడా ఉన్నారు కదా, బాగా పాటలు పాడుతుంటారు. వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. అవి బాగా మంచి ఫలితాలు ఉంటాయి. పైగా గురుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన సర్వదా శ్రేష్టం, అంటే ధనప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు ఆయన. మీరు చేసే ప్రతి పనిలోనూ చక్కగా రావడము, కుటుంబంలో వృద్ధి కలగడము, మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. అందమైన రూపం కలిగి ఉండడము చాలా బాగుందండి. అంతేకాకుండా వేళపట్ట భోజనం, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. అది చాలా అద్భుతం. కుటుంబంలో వృద్ధి అలా ఎంత బాగుందండి మీకు. అలాగే సాహిత్య రంగంలో కూడా మేము ముందంజలో ఉంటారు. పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురుడు ద్వితీయంలో ఉండడం వల్ల. అంతేకాదండి, రవి బుధులు కూడా మీకు చాలా బాగున్నారు. యాక్చువల్గా బుధుడు మీకు సెకండ్ హౌస్ లార్డ్, థర్డ్ భావంలో ఉన్నాడు. అంటే మీరు ప్రయాణాల ద్వారా, మీ సోదరమణుల ద్వారా, అంటే వాళ్ళ వలన అనుకోవచ్చు మనం, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ధైర్యం, రవి కూడా ఉన్నాడు కదా, 4th హౌస్ లార్డ్, థర్డ్ భావం ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా బాగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. భయపడరు. మీ తోబుట్టువులు కూడా, మీ చెల్లెళ్ళు ఉంటారండి, వాళ్ళకి తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఊరిపోస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉందామని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు, అంత డౌటే లేదు. 4th భావంలో కేతు రవి ప్రభావం ఉందండి. 17వ తారీఖు నుంచి సింహరాశిలో కేతు వస్తాడు. 4th హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్, తప్పే లేదు. తల్లిగారికి అద్భుతంగా బాగుంటుందండి. చదువులో కూడా ఆటంకాలు లేకుండా రాణిస్తారు. ముఖ్యంగా రైతులకి పంటలు నష్టం రాకుండా లాభాలు ఉండడానికే అవకాశం ఉంది. విద్యలో అధికంగా బాగా రాణిస్తారు. బంగారం కూడా కొనుక్కుంటారు, చూసుకోండి కావాలంటే. అంతేకాకుండా పంచమ స్థానానికి కుజుడు ఉన్నాడు. యాక్చువల్గా 12th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. జనరల్గా అంతేకాకుండా శని కూడా చూస్తున్నాడు. అంటే ఏం చెప్పాలంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నాను. మీకు డెలివరీ టైంలో వస్తుంది. జనరల్గా చాలామందికి అంటే వాళ్ళ జాతకాలు ఇచ్చి చూసుకోవడం పర్లేదు, కానీ ఆపరేషన్స్ అయ్యి డాక్టర్ సలహా మేరకు ఆపరేషన్స్ అయ్యి ఆపరేషన్స్కి అయ్యి బిడ్డని తీస్తారు. అంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ కాకుండా మీకు సిజరీన్ ఆపరేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను అని చెప్పేది నా సొంత కవిత్వం ఇప్పటికీ కాదు, కొన్ని కారణాల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్తాం. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, వాళ్ళు జరుగుతుంది మీకు. అంతేకాకుండా బ్లడ్ కూడా కనిపిస్తుంటే తల్లి బిడ్డ సేఫ్, డోంట్ వరీ, డాక్టర్ గారే చూసుకుంటారు. అన్నీ కూడా మంచి ఫలితాలు ఉంటాయండి, బాగున్నాయి. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కోర్టు రిలేటెడ్ న్యాయ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కూడా మీరు త్వరగా బయటపడిపోతారు. మంచి శుభవార్తలే వినడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే 8th హౌస్ లార్డ్ కూడా గురుడు తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కదండి. భయమేలా, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు, తలవంతలంబాగా వచ్చే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆయన సేవకా జనాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకేం కావాలండి మనకి? అందరికీనా కాదు.
ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మన జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. ఈ చెప్పే వాటిలో ఫలితాలు కూడా కొన్ని మీకు వర్తిస్తాయి కూడా. 9th హౌస్లో శని లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అంటే ఏంటి ఏంటంటే భాగ్యాధిపతి బాగున్నాడంటే తండ్రి గారికి బాగుంటుంది, ముఖ్యంగా తండ్రి గారికి. అలాగే కొంతమందికి తండ్రి గారికి ఫాదర్కి కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, తండ్రి గారికి కూడా చిన్నపాటి ఆపరేషన్స్ జరగడము, లేకపోతే బ్లడ్ కనపడము, ఆయనకి చిన్న ఇబ్బందులు, అంటే ఎప్పటి నుంచో చేయించుకుందాం ఆపరేషన్ అనుకుంటారు కొంతమందికి, వాళ్ళకి అలా ఆపరేషన్ జరుగుతుంది. మీ నాన్నగారికి అనమాట. ఈ చూస్తున్న వాళ్ళ వృషభ రాశి వాళ్ళ నాన్నగారు. సరే అది పక్క పెడదామండి. ఏదేమైనా మీ భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి శని కారకత్వాల్లో అంటే ఐరన్, స్టీలు, కోలు, కంప్యూటర్ సాఫ్ట్వేరు ఇట్లా ఆ రంగాల్లో ఉన్నటువంటి బిజినెస్లు బాగా మీరు షైన్ అవుతారనడంలో సందేహం లేదండి. అంతేకాకుండా దశమరాహు ఉన్నాడంటే కుంభరాశిలో దశమరాహు అంటే డాక్టర్స్కి బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు ఉండి తీరతాయి. మీకు ఆల్రెడీ చూసుకోండి, దశమరాహు ఉన్నాడంటే చాలా జాతకాలు చూశాను నేను. దశమంలో రాహు కొన్ని హౌసెస్ కూడా ఉంటాయి, అది కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం లేదు, అంటే లెంగ్త్ తక్కువ అవుతుందని. కానీ కుంభరాశిలో రాహు ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు. మీరు కొంతమంది మీరు పిల్లలు ఉన్నారనుకోండి, వృషభ లగ్నానికి దశమంలో రాహు, ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ సంబంధించిన వృత్తుల్లో ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆ ప్రొఫెషనల్గా వాళ్ళు ఎంచుకుంటారు. భగవంతుడికి ప్రభావం సరే అది పక్క పెడతారండి. దశమ రాహు ఉండడం వల్ల గంగా స్నానం చేస్తారు మీరు. అలాగే పొలిటికల్ రంగంలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడము, పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ రాహు ఉన్నాడంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలకి, ఫార్మా రంగం ఇలా కొంచెం చెప్తుంటాం కదా, కోలు విని వాళ్ళక్కడ మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అసలు అన్నిటికంటే ముఖ్యం లాభంలో శని ఒక విధంగా అంటే పితృవర్గానికి సంబంధించిన వారితో చిన్న మనస్పర్ధలు ఉంటాయని నేను చదివాను కొన్ని చోట. అది కాకపోయినా లాభంలో ఉన్న శని కూడా విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడంటే ధనప్రాప్తిని బాగా కలిగిస్తాడు. 9th హౌస్లో అంటే 10th హౌస్లో లాభస్తాడని ఇంకేం కావాలండి మీకు? దశమంలో రాహు, లాభంలో శని పెట్టిన మీకు మాటల, ద్వితీయంలో గురుడు, వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కానీ మీ జాతకాల నుంచి ఆధారపడుతుంది అనుకోండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పూజించడం వల్ల యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. అలాగే సిజరీన్ ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకుంటే మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్లు జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నిటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులకు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. అయితే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాశులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాశుల వాళ్ళు పూజించడం వల్ల ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాశుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.